బెటర్ ప్రెషర్ ఉంటుంది చెస్ట్ పైన. సో రోజు మన చెస్ట్ పంప్ ఎట్లా వచ్చిందో చూద్దాం గైస్. మనం చేసిన 3 వేరియేషన్స్లోనే ద బెస్ట్ పంప్ అయితే వచ్చింది గైస్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ మహేష్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో గైస్, యాజ్ యూజువల్గా మనం డైలీ వర్కౌట్ అయితే చేస్తాం కదా. సో ఈరోజు ఐ విల్ షో మై విలేజ్. మీ అందరికి మా విలేజ్ అయితే చూపిస్తాను గైస్, చూడండి ఒకసారి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదే మా విలేజ్. చాలా చిన్న ఉంటుంది అనమాట. సో మార్నింగ్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్ మా విలేజ్లో అయితే కదా. ఈరోజు మన డే 2 చెస్ట్ వర్కౌట్ అయితే ఉంది గైస్. సో మన ఫస్ట్ వ్లాగ్ అయితే మనం షోల్డర్స్ అయితే వేసినాం గైస్. సో ఈరోజు మన డే 2 చెస్ట్ వ్లాగ్ అయితే వేస్తున్నాం. వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకు కూడా టైం అవుతుంది గైస్. ఈరోజు పైగా నాకు ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంది. సో యాక్చువల్గా వర్కౌట్ మెయింటైన్ చేయాలి, ప్లస్ స్టడీస్ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి. సో గైస్, మన స్టార్టింగ్ వర్కౌట్ సెషన్ అయితే మనం స్కిప్పింగ్తో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. వార్మప్ అయితే అయిపోయింది గైస్. నేను యాక్చువల్గా పుషప్స్ ఎందుకు కొట్టానంటే చెస్ట్ అనేది యాక్టివ్ చేయడానికి గైస్. అంటే మేము స్టార్టింగే మనం వర్కౌట్ స్టార్ట్ చేసి మనకి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసమనే మనం ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తున్నామో దాన్ని ఫస్ట్ యాక్టివ్ చేయాలన్నమాట. అంటే లైక్ మనం స్టార్టింగే హెవీ వెయిట్తో అయితే చేయకూడదు అనమాట. నార్మల్ వెయిట్తో మన మజిల్ని యాక్టివ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక మీకు ఎంత వీలైతే అంత వెయిట్ వేసుకొని మీరు డైలీ యాక్చువల్గా ఏ వేరియేషన్ చేస్తారో అండ్ ఏ వర్కౌట్ అయితే చేస్తారో అది చేసుకోవచ్చు గైస్. నేను మ్యాక్సిమం ఒక సెట్లో ఒక 20-25 వరకు చేస్తాను గైస్. పుషప్స్ అయితే 20-25 వరకు తీస్తాను నేను. సో నెక్స్ట్ ఇక ఎక్కువ తీయడానికైతే ట్రై చేస్తున్నాం. మనము ఫస్ట్ అయితే నేను డంబుల్ చెస్ట్ ప్రెస్ అయితే చేస్తాను అనమాట గైస్. దాంతో నెక్స్ట్ ఇక వేరే వేరియేషన్స్ అంటే స్టార్టింగ్ మనం డంబుల్తో చేస్తాం, దాని తర్వాత బార్బుల్తో యాజ్ యూజువల్ డంబుల్ బార్ ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట గైస్. దీంట్లోనే డిఫరెంట్ వేరియేషన్స్గా చేస్తుంటాము. సో గైస్, మనం డంబుల్ బెంచ్ ప్రెస్లో అయితే మనం 1 సెట్కి 15 రెప్స్ అయితే చేసినాం గైస్. సో మీకు ఇలా ఎన్ని రెప్స్ వీలైతే అన్ని రెప్స్ చేయండి. 3 సెట్స్గా చేస్తే చాలు గైస్. 3 సెట్స్ చేసి మస్తు. దాంట్లో మనం నీకు ఎన్ని రెప్స్ అయితే అన్ని తీసుకోవచ్చు. ఇక మ్యాక్సిమం 12-15 తీస్తే బెటర్ ఉంటుంది గైస్. బెటర్ ప్రెషర్ ఉంటుంది చెస్ట్ పైన. చెస్ట్ వర్కౌట్లో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఏంటంటే బార్బుల్ బెంచ్ ప్రెస్ అయితే వేస్తున్నాం గైస్. యాక్చువల్గా స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో తక్కువ వెయిట్ వేసుకోవడానికి ట్రై చేయండి గైస్. నేనైతే ఇప్పుడు మనం బార్బుల్ బెంచ్ ప్రెస్లో అయితే 5 kgs అండ్ 3 kgs తీసుకున్నా గైస్. అంటే 16 kgsలో అయితే తీసుకున్నా. అండ్ డంబుల్ బెంచ్ ప్రెస్ అయితే 7.5 kgs డంబుల్ అయితే తీసుకున్నాను నేను. అంటే రెండు కలిసి 15 kgs డంబుల్, 16 kgs బెంచ్ ప్రెస్ అయితే తీసుకున్నా గైస్. గైస్, బార్బుల్ బెంచ్ ప్రెస్ కూడా సేమ్ యాజ్ యూజువల్ మనం డంబుల్ బెంచ్ ప్రెస్ అయితే ఎట్లా వేసినామో బార్బుల్ కూడా సేమ్ ఉంటుంది. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఎవరు ఉన్నారో మీకు ఎన్ని రెప్స్ అయితే అన్ని రెప్స్ వేయండి గైస్. మరి ఎక్కువగా తీసి మనం మళ్ళీ మజిల్ ఇంజరీ కాకుండా చూసుకోండి గైస్. థర్డ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ఫ్లై చెస్ట్ అనమాట. సో ఈ వేరియేషన్ కూడా మీకు ఎట్లుంటుందో చూపిస్తా గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు మన వ్లాగ్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ అయితే మనం డైలీ అయితే ఇస్తాం గైస్. ఫిట్నెస్ కోసం అయితే మనం ఏదైనా చేయడానికి రెడీ. సో ఎడ్జే కూడా మనం నెక్స్ట్ వేరియేషన్ అయితే వేద్దాం గైస్. 7.5 kgs ఎందుకు తీసుకుంటున్నా అంటే నాకు ఇదే కన్వీనియంట్గా ఉంటాయి అనమాట. అంటే చాలా ప్రెషర్ ఇస్తున్నట్టు నాకు అనిపిస్తాయి. సో మీకు ఎంత వెయిట్ అనిపిస్తే అంత మీరు వేసుకోవచ్చు. గైస్, ఫైనల్గా మన చెస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఈరోజు చేసిన వేరియేషన్స్ ఏంటంటే డంబుల్ బెంచ్ ప్రెస్ అండ్ బార్బల్ బెంచ్ ప్రెస్ గైస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డంబుల్ ఫ్లై ప్రెస్ అనేది వేసినాం అనమాట.
ఇంకా 2-3 వేరియేషన్ అయితే చేస్తా, కానీ ఈరోజు మనకి అంత టైం అయితే లేదనమాట. ఈరోజు మనకి 2 to 5 ఎగ్జామ్ అయితే ఉంది, దానికోసం మనం ప్రిపేర్ అయితే అవ్వాల్సిందనమాట. సో ఈరోజు మన చెస్ట్ పంప్ ఎట్లా వచ్చిందో చూద్దాం గైస్. మనం చేసిన 3 వేరియేషన్స్లోనే ద బెస్ట్ పంప్ అయితే వచ్చింది గైస్. సో గైస్ మనం హోమ్ వర్కౌట్ చేస్తుండగానే మనం ద బాడీని నెక్స్ట్ లెవెల్కి అయితే ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం గైస్. సో అందరూ మనకైతే సపోర్ట్ చేయండి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం డైలీ అయితే ద బెస్ట్ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాం గైస్. బ్లాగ్లలో మనం డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చూపిస్తాం రోజు. సో ఎడ్జే కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో గైస్ చూసారు కదా, ఈరోజు మన వర్కౌట్ సెషన్ అయితే ఇలా కంప్లీట్ అయింది గైస్. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్రిపరేషన్కి అయితే వెళ్ళాలి. సో ఎడ్జే కూడా బీ సేఫ్ అండ్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ యువర్ మ్యాచ్. థ్యాంక్ యూ గైస్.